ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, మనకి శ్రీను గంట్ల యూట్యూబ్ ఛానల్ అని ఉండేది, మీకు ఐడియా ఉంది కదా. మన సబ్స్క్రైబర్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే మనం కరోనా తర్వాత అంటే కరోనాలోని కొన్ని వీడియోస్ చేసాము. ఇంచుమించుగా మనకి చాలా వీడియోలు చేసాము. మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు చేసాము. తర్వాత కరోనా తర్వాత మనం వేరే వ్యాపారం దృష్ట్యా మనం ఇక వీడియోలు చేయడానికి సమయం కుదరలేదనమాట. కానీ అంటే యూట్యూబ్‌కి నాకు ఎందుకో ఒక అవినాభావ సంబంధం ఉందేమో అని అనుకుంటాను నేనైతే గనక. ఎందుకంటే నేను ఎంత యూట్యూబ్‌ని వదిలేద్దామని అనుకున్నా సరే, నేను మళ్ళా చెయ్యాలనిపిస్తూ ఉంటది. ఎందుకో మరి అర్థం కావట్లేదు. అయితే సరేలే చేద్దాంలే అని అనిపించి నాకొక థాట్ వచ్చిందనమాట. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు రోజుకి ఒకటి చొప్పున, రోజుకి ఒక శ్లోకం చొప్పున ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఒక వీడియో పెడదామని ఆలోచన వచ్చిందనమాట. అది ఆ భగవంతుడు మరి ఎందుకు కల్పించాడో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ సరే, అంటే మీకోసం అని కాదు, నేను యూట్యూబ్‌లో వీడియో పెడదామన్న ఇంటెన్షన్ ఒక ఇదైతే అవ్వచ్చు. కానీ ఆ నెపంతో నేను కూడా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు కంఠస్థ పెట్టుకొని, నాకు ఒక అవకాశం కదా, నేను కూడా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోటి చేస్తున్నానన్నమాట. ఫ్రెండ్స్, వీలైనంత వరకు సహకరించండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట నేను అనుకున్న విషయం అనమాట. అంటే రోజుకి ఒక శ్లోకం, భగవద్గీతలోని ఒక శ్లోకం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు రోజుకి ఒక శ్లోకం చొప్పున, శ్లోకానికి అర్థం ఏంటి, రోజుకి అంటే షార్ట్స్ రూపంలో పెడదామని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. రోజుకి ఒక శ్లోకము, దాని అర్థం చెప్పుకుందాం రోజుకి. అలాగా చూద్దాం భగవంతుడు మన చేత ఎంతకాలం ఈ పని చేయిస్తాడో. ఓకేనండి, రెడీ. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం. శ్రీమద్ భగవద్గీతలోని ప్రథమాధ్యాయంలోని అర్జున విషాద యోగ, ఇది ప్రథమాధ్యాయం, అంటే మొదటి అధ్యాయం అన్నమాట. ఇందులోని మొదటి శ్లోకం ధృతరాష్ట్రుల వారు చెప్తారనమాట. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? రేపు 2వ శ్లోకంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.